అయ్యి బాబు చూసాడు బండ సచ్చినాడు. మళ్ళీ చేజింగ్ మొదలెట్టాడు. ఈ రోజుకు వదిలేటట్లేడు. కర్రేదవా పొద్దున్నే బూస్టో బీరో తాగేసినట్టున్నాడు. నా వెనక పడ్డాడు. ఎర్ర చీర చూసినా బూతులే ఏగేసుకుని వచ్చేస్తున్నాడు. అసలు అలుపు ఆవేశం లేదేంట్రా నీకా? పందిలే అడ్డంగా బలిసావు. ఈ పందుం కూడా నన్నే పట్టేసుకుందాం అనుకుంటున్నావా? పేద బ్రెయిన్ ఎదవా. అంత తేలిగ్గా దొరికేస్తాను అనుకుంటున్నావా? పరిగెత్తు లగెత్తరో. పారిపోయే ఇట్టే దొరకదాయ చుట్టూరా నన్ను దిప్పేరా. ఓరయ్య కోడి సట్టు వెనకాల దూరే గట్టు పైన ఎగిరే పెట్టే పెంచింది రోరయ్యా. దీనమ్మ కోడి అందం మొదలైంది భారం. దేవుడంది తీరం చేరుతుందా ఈ కోడి. అసలు నా కోత్తో పొద్దున్నే మీ అందరినీ నిద్ర లేపాల్సిన నాకు ఈ కర్మేంటి అనుకుంటున్నారా? నా పేరు సిట్టిబాబు అండి. అందరూ ముద్దుగా సిట్టి అంటారండి. మాది రాజుల పక్కన కేసిన పెళ్ళండి. చాలా అందమైన పల్లెటూరు. ఎడ్ల బళ్ళు, పచ్చని పొలాలతో మా ఊరు చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇతనే మా రైతు శివయ్య. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడండి. ఇదే మా ఇల్లు. నేను ఇక్కడే పెరిగాను. నిన్న రాత్రి ఓ దొంగ సచ్చినోడికి కోటకు డబ్బులు తక్కువైనాయి అనుకుంటా. నన్ను ఎత్తుకొచ్చి ఈ కొట్లు అమ్మేశాడు. రాత్రి నుండి పిక్కుమంటే ఇక్కడే ఉన్నానండి. తెల్లారితే ఏ దాకలో కూర అయిపోతాను, ఏ మూగిట్లో పొగడి అయిపోతానోనని భయంగా ఉందండి. దేవుడా, ఇక్కడి నుండి నువ్వే నన్ను ఎలా అయినా బయటపడేయాలి. నీ మీదే నా హోపు. నాపై కొంచెం దయచూపు. అయ్యి బాబోయ్, దేవుడా, ఈ పండు నుంచి నువ్వే నన్ను రక్షించాలి. 27వ తారీఖున కురిసిన భారీ వర్షాల కారణంగా కోస్తా జిల్లాల్లోని పొలాలు నీటిమట్టమై రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ బండదవా నన్ను కూడా చంపుకుని తినేసేలా ఉన్నాడు. నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇక్కడ నుంచి ఎలా అయినా పారిపోవాలి. దేవుడా, నువ్వే నన్ను రక్షించాలి. రే బండోడా, రే నీకు తన్న పెడతాను. ఎలా అయినా తప్పించుకోవాలి. అయ్యి బాబాయ్ దేవుడా, అమ్మాయి ఎలా అయినా పారిపోవాలి. అదండి సంగతి. ఇలా తగులుకున్నాడండి. వీడి సంగతి ఇలా కాదు చెప్తా. నేను చంపే ఎలా అయితేనే ఈ పండుగ బారి నుండి బయటపడ్డాను. రాత్రి నుంచి ఒకటే ఆకలి. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. పాపం నిన్నంతా మా రైతు నా కోసం వెతికి అలసిపోయి ఉంటాడు. అమ్మయ్య, మా ఇంటికి వచ్చేసాను. నన్ను ఇప్పుడు మా రైతు చూస్తే చాలా సంతోషపడతాడు. ఈడు మా రైతు ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? లోపల ఉన్నారేమో, చూద్దాం. పడుకున్నట్టున్నారు. ఏమైంది? అయ్యో, మొత్తం మీద ఇక్కడ ఏదో జరిగింది. 27వ తారీఖున కురిసిన భారీ వర్షాల కారణంగా కోస్తా జిల్లాల్లోని పొలాలు నీటిమట్టమై రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. తీరం చే
సంద్రానికి అలలే పరిచయం, కనులకి కలలే ప్రతిరోజు పరిచయం, మనసుకి ప్రేమలే ఎటు వెళ్ళినా పరిచయం, కథలకు అక్షరాలే పరిచయం.